గర్ల్స్ ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేయండి. ఇంకా అర్థం కాలా? ఆవిడేరా మెయిన్ హెచ్చోడి, అవును పట్టుకుంటే పని అయిపోద్ది. అవునా? హాయ్ హెచ్ఓడి మేడం. హలో. ఎన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నారు? ఆల్మోస్ట్ 15 years. నాకు ఓకే. 15 years-ఆ? ఎంతమంది సెలబ్రిటీస్ చూసుంటారు, ఎంతమంది లెజెండ్స్ చూసుంటారు, ఎంతమంది స్పోర్ట్స్ మెన్ తో పరిచయాలు ఉంటాయి. సారీ, నాకు అర్థం కాలేదు. పర్లేదు, మాకు అర్థమైంది. ఇక్కడ ఏం చేస్తున్నారా? మళ్ళీ వచ్చాడ్రా బాబు. హాయ్, సీతారామారావు, హిస్ సెలబ్రిటీ లెక్చరర్. సెల్ఫీ ప్లీజ్. ఫస్ట్ టైం నా సెల్ఫీకి మీ వల్ల సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. సార్ 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 ఏంట్రా? ఏంటి సార్ మీరు కూడాను సెట్ అవుతుంటే మధ్యలో వచ్చాడు కూడా వేస్తున్నారు. ఒరే బాబీ, నువ్వు కూడానా? అయినా ప్రతి సెప్టెంబర్ 5కి మీకే కదా సార్ పూజ చేస్తాం. ఇవి ఒకసారికి మమ్మల్ని వదిలేచ్చు కదా. అసలు డాడీ పాకెట్ మనీ కూడా తక్కువ ఇస్తున్నాడు. ఎక్కువితే తినేద్దామనే. ఊరుకోండి సార్. బాబీ, మేడం, వాళ్ళు మనల్ని చూసే ఇంటెన్షన్ వేరు. వాళ్ళు మనల్ని ఆ టైప్ అనుకుంటున్నారు. అవునా? ఎక్కడికి మేడం? ఇట్స్ నాట్ ఫెయిర్. ఒక లెక్చరర్ ని పట్టుకొని. నాకు ఇందాకే డౌట్ వచ్చింది. ఇందులో వాళ్ళ తప్పే ఉంది మేడం. ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మనల్ని ఎలాగో అలాగే అనుకుంటున్నారు. చిన్న ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేద్దాం. వాళ్ళు అనుకుంటున్నట్టు మనం అలాగే యాక్ట్ చేద్దాం. నో, ఇట్స్ నాట్ గుడ్. ఏదైనా ప్రాబ్లం అయితే రేపు ఎవరు రెస్పాన్సిబిలిటీ? మేడం మేడం, ఎలాగో వెళ్ళిపోతాం. ఈ లోపు హ్యాపీగా నవ్వుకుందాం. ప్రాబ్లం రాకుండా మేము సెట్ చేస్తాం కదా. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఓకే, డన్. బట్ టేక్ కేర్. ఓకే. ఎరా ఏమంటున్నారు కుర్రాళ్ళంతా మన గురించి? ఏమంటారండి? మీరు చాలా ఖాళీగా ఉన్నారని ఫీల్ అవుతున్నారు. నిజమేరా, లైఫ్ చాలా డల్గా ఉంది. ఓ కలర్ లేదు, కెమిస్ట్రీ లేదు. సర్లే, నా గోల పక్కన పెట్టు. నీ పొజిషన్ ఏంటి? అదేంటో ఒక అమ్మాయితో మాట్లాడలేవు, ఏమీ చేయలేవు. ఏమైనా ప్రాబ్లమా? ఒక అమ్మాయిని చూశాను సార్, ఫిక్స్ అయ్యాను కూడా. ఎవరు? పేరు తెలియదు సార్, కానీ నా ఫ్యూచర్ నాకు తెలిసిపోయింది. తను గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ కాదు సార్, వైఫ్ మెటీరియల్. ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ బాగుంది. ఇంకోటి చేద్దాం. సూపర్ తమ్ముడు, కెవ్వు కేక్ అంతే. కళ్ళకి వెలగట్లేం గాని ఇది నీ అన్నయ్య ఇచ్చిన కానుకొనుకో. థ్యాంక్స్ అన్నయ్య. కట్టపా, కత్తిని తీసుకొచ్చావు. మనం కడ్రారులు అట్టుకున్నాం, కత్తుల్ని పట్టుకొస్తాం. అయినా మన బ్యాచ్ లో ఎడ్యుకేషనలిస్టులు తప్ప టాలెంటర్స్ ఎవరున్నారు? ఈడెవడో లేటుకు వచ్చిన ఈవెంట్ బ్యాచ్ కూడా అయి ఉంటాడు. ఎరా తమ్ముడు, ఏ ఆర్కెస్ట్రా మంది? నేను ఆర్కెస్ట్రా కాదన్నయ్య. మరి ఏ సంబంధం లేకుండా నా కోసం ఎందుకు చిందేసావు తమ్ముడు? వెండి తెర మీద ఉన్న సూపర్ స్టార్ కి థియేటర్ లో విజిలేస్ ఆడియన్స్ కి ఏ సంబంధం ఉంటదన్నయ్య? అంటే అభిమానివా? వీరాభిమానిని. టచ్ చేసావు తమ్ముడు. ఆడు టచ్చింగ్లే ఇచ్చాడు, మేము డాషింగ్లే ఇస్తున్నాం. ఎన్నాళ్ళ నుంచి పక్కన ఉన్నాం, నొచ్చుకుంటాం అని ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నాం. ఇందాక నుంచి పక్కనే ఉన్నావు, ఏం పిగుతున్నావురా? ఎంత మెప్పించావు అన్నదే ఇంపార్టెంట్. అయ్యి బాబోయ్, ఇన్నాళ్ళ నుంచి గాడిదలా కట్టపడుతున్న కట్టపగాని పక్కనెట్టేసి తొక్కలో పడబడి నీ గొట్టంగా నక్కుని చేర్చుకుంటావా? పైగా తమ్ముడు అని వేరే టైటిల్ ఒకటి. అట్టయ్యాడు ఈ కట్టప్పగాడు, అట్టయ్యాడంతే. మా కుర్రల్ని ఎంటేసుకుని దుబ్బేస్తున్నా, అప్పుడు గాని తెలిసినది మా ఇంపార్టెన్స్ ఏంటో. ఒరే దరిద్రుడా, ఇంపార్టెన్స్ కాదురా ఇంపార్టెన్స్. ఒరే యూత్ బ్యాచ్, రండ్రా వెళ్ళిపోదాం. కట్టప్ప నాయకత్వం వర్ధిల్లాలి. సారీ అన్నయ్య, నేను వచ్చి మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను. ఏం పర్వాలేదు తమ్ముడు, ఆడు చిచ్చుబుడ్లు అంటాడు. పుసుక్కుని ఎగురుతాడు, సట్టుకుని ఆరిపోతాడు. చూడు తమ్ముడు, నీకేమన్నా అర్జెంట్ పనులు ఉన్నాయా? మిమ్మల్ని అభిమానించే పని తప్ప నాకు వేరే పనే ఉంటుందన్నయ్య. అదేదో పక్కనుండి అభిమానించు తమ్ముడు. మీ పక్కన నేనా? ఒక తల్లి గడుపున పుట్టకపోయినా నువ్వు తమ్ముడివే తమ్ముడు. ఏ సొంతనే పెళ్లికైతే నువ్వు ఉండవా? అన్నయ్య, మీ మాటే శాసనం అన్నయ్య. అందరూ ఎక్కుతున్నారు, మనం కూడా లాంచ్ ఎక్కుదామా? రాణి రావాలిగా తమ్ముడు. రాణి రాకుండా రాజు ఒకడు ఏం చేస్తాడు? ఓహో, అంటే వదిన కోసం వెయిటింగ్ అనమాట. ఎవడి దరిద్రుడు?
బాబు ఇదేంటి ఎలా కొడిసిరటి? అసలు ఫోటోగ్రాఫర్ అంటే ఎలా ఉండాలి, ఎలా తీయాలి? అదిగో అక్కడి నుంచి తీసుకో, ఇదిగో ఈ గట్టు నుంచి తీసుకో, ఇదిగో ఆ లాంచ్ నుంచి తీసుకో. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసండి మీకు? ఏంటది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరా? కోళ్ళకేమన్నా దానా వేసేవాడు ఇది వరకు? ఏదో సౌత్ ఆఫ్రికా ఫేస్ నువ్వును పోతలకే. రూమ్లో చాలా బాగా తెస్తాను, మీకే టేస్ట్ లేదు. నీకు ఉందలే పెద్ద టేస్ట్, పోతలు బా. తమ్ముడు, ఈ చీరలో నా ఐసును చూస్తుంటే సీతాఫలాల చెట్ల మధ్యలో సీతాకోక చిలక లేదు తమ్ముడు. ఏడి నేను స్ట్రైట్ గా చూడలేను. అయ్యి బాబు సిగ్గేస్తుంది. తర్వాత ఇది వెళ్ళిపోయిందా? నువ్వేంటి ఇక్కడ? ఎందుక ఏదో కంగారు, ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావుగా. ఎవడ కంగారు పడ్డాడు ఇక్కడ? వైట్ అండ్ వైట్ వేసుకొచ్చాడు పెద్ద సోమలాగా. ఎలా తమ్ముడు, ఇందాక నుంచి నీ కోసం అటు ఇటు వెతుకుతున్నాను. అరే నేను మీకోసం పైన ఎదుగుతున్నాను అన్నయ్య. అవునా? ఈసారి నేను పక్కెళ్తాను, వెతుకుతావా? ఎందుకనే ఎత్తుకుంటూ పోతే లాంచ్ వెళ్ళిపోద్ది. పద లాంచ్ రే గొడుగు పోలమే. బండి పని బండి అదిగో వదిన. అనయ్య నువ్వు వెళ్ళి వదిన తీసుకొచ్చే. నువ్వు అలాగ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నేను జంపరు. హలో, చెప్పరా. ఏం చేస్తున్నావు? మేము వదిన ఎత్తుక్కుంటూ తిండి తిప్పలు లేకుండా పెచ్చకొక్కల రోడ్లమ్మడి తిరిగేస్తుంటే నువ్వు మెట్ట మధ్యాహ్నం పట్ట పగలు మందు కొట్టేసి పడుకున్నావా? అరే దరిద్రుడా, మీ వదిన దొరికేసిందిరా. నేను అదే చెప్తుంటా, దొరికేస్తుందని చెప్పానా? దొరికేసింది. చెప్తే నమ్ము అని చెప్పి పట్టుకొచ్చేస్తున్నా. సంబరమాచర్యాలు గురి కాకపోతే నా పేరు కట్టప్ప కాదా? హలో అనియా, ఫోన్ పెట్టాడు. పట్టపగలు దాసింటాడు తేంగరాడు. ఏంట్రా చేయి పట్టుకున్నా? వదిన కాదు. ఏంటి ఆ పట్టుకున్నావు? రేయ్ నేనెవరో తెలుసా? మఫ్టీలో ఉన్న లేడీ ఎస్ఐని. మేము బండి మీద దిగేస్తాం పిల్లాడల్ని. అలవా ఎదవెట్టకారం నువ్వు. ఏంటి ఏంటంట? నువ్వు నిజంగా ఎస్ఐ అయితే నీ స్కూల్ డ్రెస్ ఏది? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏది? ఇక్కడ ఎడ్యుకేషనలిస్ట్ అమ్మా ఫూఫులేందేది ఒప్పుకోడు. ఈ కట్టప్ప కట్టప్ప కంటి సూపుతోనే రేపు చేస్తాడు. ఎలా ఉందిరా ప్రూఫ్? నిర్భయ చట్టం కింద లోపలికి తోసేస్తే జాగ్రత్త. అవునా? ఈ దెబ్బతో నువ్వు పోలీస్ అని ప్రూఫ్ అయిపోయింది. ఏంట్రా మళ్ళీ డబ్బులు అయిపోయినాయా? ఆయిల్ అయిపోయింది బ్రో. తలాలు పొలాలు మొత్తం అమ్మేయండి, ఏం పర్లేదు. ఇల్లు మిల్లు తప్ప ఇక్కడ ఏం లేదు బ్రో. ఒరే అవి మాత్రం అమ్మేయకండ్రా, జస్ట్ తనఖా పెట్టండి అంతే. అలాగే మరి నీ పొజిషన్ ఏంటక్కడ? జస్ట్ లాంచ్లోకి ఎంటర్ అయ్యా, పులి ఇంకా పంజా ఇప్పలా. ఏ అంత మంగమాటం? చిపోన్ పెట్టే దరిద్రుడా. ఆపరేషన్ గోవారాజు స్టార్ట్స్. 50 రూపీస్ ఉంటే ఇస్తావా? ఈ బోట్లు అందరు నన్ను ఫ్రస్ట్రేట్ చేసి చంపేస్తున్నారు. నీ దరిద్రం నాకు అర్థమైంది, నీ చెప్పేది 50 రూపీస్ ఇస్తావా? ఎంత కావాలంటే అంత ఇస్తా. సరే చెప్పు. ఈ లాంచీలో కార్తీక్ గాడు ఉన్నాడే, ఆడే ఆ పెళ్లి కూతురు లేపకొచ్చింది. ఈ విషయం గోవారాజు గారికి తెలియక ఆడే వెనకాలేసి తిరుగుతున్నాడు. ఇదే మ్యాటర్ని లాంచీలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నువ్వే టామ్ టామ్ చేయాలి. సరే 50 రూపీస్ దే. 50 రూపీస్ శంకర్మా, 500 తీసుకో. నువ్వు గిట్లేంద్రా భయ గోవరాజు గారి లెక్క 50 రూపీస్ అంటే 500 చేతిలో పెడుతున్నావు అంటే నేను బిచ్చాను అనుకున్నావురా? ఇంత పెద్ద బోట్ కి చీఫ్ టెక్నీషియన్ ఇడా ఫ్రస్ట్రేషన్ పెంచేస్తున్నారు అందరూ. ఈ గోవరాజు గాడేడి, ఈ అవుల మల్లేష్ గాడు గోవరాజు గాడేడు. గోవరాజ్ గోవరాజు ఏంట్రా? అసలు ఏమైతుందిరా బా నా బోట్ల? అరే ఎవడో కార్తీక్ గాడంట పెళ్లి కూతురు లేపుకోబోయిందంట. ఆ విషయం మొత్తం టామ్ టామ్ చేయమంటూ నీ కలిసిగాడు. పెళ్లికి ఎవరిని విలువాలో ఎవరిని విలువదో తెలియదురా ఉల్లిగా. మిస్టర్ కోవరాజ్, ఈ పెళ్లికి మిమ్మల్ని గౌరవ అతిథిగా పిలిపించాం. ముందాగా ప్రవర్తించి మీ హోదాను కాపాడుకోండి. జింగ్ జింగ్. ఏం దొరికిర్రా బాయ్ ఇద్దరికిద్దరు. ఒకడేమో ఉచ్చల చేపలు పట్టేటోడు, ఇంకోడేమో పాయకాల్లో ఫినాయిల్ తెప్పించేటోడు. ఏంటి నేనా? ఎట్లా పుట్టిర్రా బాయ్ ఇంత గలీజ్ పుట్టుక మీరు? చిచ్చే, అసలు ఈ బోట్లో ఉండాలంటేనే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. చల్ అప్పుడు అబ్బా బోటు మెకానిక్ ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే నాకెంత ఉండాలి ఫ్రస్ట్రేషన్? ఒరే గోవాగా, నిన్ను మాత్రం వదలను రోయ్. వస్తున్నాను. ఏంటి అంటే నీ ఆకలి తీరింది కదా, మరి
హా, మరి మరి అదే మరి పెళ్ళవని కిళ్ళితో సహా ఒట్టేస్తా. అది ఇదిగో అలా కాదు విను. అన్ని ఫోన్ రో. హలో అన్నయ్య, నేను చెప్పే మాట ఏంటో నీ గుండె అయిపోద్ది. అన్నయ్య వదిన దొరికిపోయింది. ఇన్కమింగ్ కాల్ కూడా అంత తొందర ఏంట్రా? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. అంతర్వేది టు అమలాపురం. రాజు అనేవాడు అప్పుడప్పుడు యుద్ధాలు చెయ్యాలిరా నోకరాజు, లేకపోతే రాజ్యాలు కూలిపోతాయి, రాన్లు ఎగిరిపోతారు, పబ్లిక్ లో పాపులారిటీ పోద్ది. ఒరే నా పిల్లం దొరకనివరా ముసలోడా. దొరకదా? ఆ పేంతం అలాంటిది. ఆ కొండెనకాతల మనకు నియోజకవర్గం ఏముంది. అబ్బా అప్పుడు నేను నాటిన నాట్లే ఇప్పుడు నీకు వచ్చే ఓట్లు. రే ఇదిగో కట్టప్పగాడు ఫోన్ చేశాడు, 15 నిమిషాల్లో తీసుకొస్తాడంట. ఆడెళ్తే దూడపిల్లే రాదు, ఇంకా ఆడపిల్ల ఏమవుతుంది? నమస్తే సార్. నమస్తే. ఫోటోలు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా తీసానా? ఉమ్, చాలా బాగున్నాయి. ఇల్లు ఫోటో చూసారా? మీ పిల్లలు లేచిపోతున్నప్పుడు తీసిన ఫోటో. ఇల్లు చూసారా? మీ పిల్లలు లేచిపోతుండగా తీసిన ఫోటో. మరి నన్ను తీయలేదంట్రా. ఇల్లు ఫోటో చూడండి. ఇల్లు ఇది నాన్నగారు మీకు సలహా ఇస్తున్నప్పుడు ఫోటో. ఆహా. ఇల్లు చూసారా? మీరు ఆ సలహాను స్వీకరిస్తున్నప్పుడు తీసిన ఫోటో. కొంచెం పక్క జరగరా. ఏ? అదలబా. సౌత్ ఆఫ్రికా ఫేస్ కూడా. అరే ఓ గోవారాజు, నీ పిల్ల పోతే పోయింది కానీ ఆ కట్టబాయానికి ఫోన్ చేసి నాకు ఫుల్ బాటిల్ తెమ్మని చెప్పు. ఏమున్నావు రాబోయ్, ఓల్డ్ విస్కీ మీద వార్నింగ్ లేబుల్ లెక్క. 10,000 పందురా. సరే ఏంటి గోవరాజు గారు, ఒకసారి ఇలా రండి చెప్తాను. ఏంటి పత్యాపారం? పందివ్వండి బాబు, సరైన సమాధానం చెప్పే ధర్మ పేపులు మమ్మల్ని గెలిపించండి. ఏంట్రా అది? అదేనండి, మీ తమ్ముడు పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్ళాడు కదా, అక్కడ నుండి తిరిగి వస్తారని నేను రారని ఈడు పందెం కట్టుకున్నామండి. పందెం ఎంతరా? జస్ట్ 10,000 తీసుకొస్తే 6 గెలిచినట్టు, తీసుకురాకపోతే 4 గెలిచినట్టు. వెళ్ళింది ఎవరు అనుకున్నావు? నా తమ్ముడు. తిరిగి వస్తారా? ఏంటి నిజంగా వచ్చేస్తారేంటి? ఆ, వస్తారంటారా? అవుద్రా, డౌట్ ఏంటి? ఇదేంటిది? ఏయ్, గోదాట్లో నీళ్లున్నాయి, నీ కుళాయి ఆపు. దిక్కులు చూడగరా, దిక్కుమాలినదవా. జోడించి కొట్టేస్తా పనికి మాలినదవని. కోవా, మీ ఇద్దరి మధ్య ఫైర్ చూస్తుంటే మీకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉందని నాకు ముందే అర్థమైపోయింది. అయితే ఇక్కడ ట్విస్టింగ్ ఏంటో తెలుసా? హీరోయిన్ కమెడియన్ పడేసింది, కానీ పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? ఈ కోవారాజుని, ద హీరో. ఒరే గోవా, నేనేమన్నా పిచ్చనా కొడుకున్నా? అయినా నీలాంటి కమెడియన్స్ విలన్స్ లాగా ఓవర్ యాక్షన్ చేయకూడదురా. పచ్చిగా చెప్పాలంటే ఈ లవ్ స్టోరీకి హీరోని నేను, మధ్యలో దూడితే నీకు వాడికి బ్యాండ్ మ్యాన్ రోయ్. ఎవరు చెప్పారమ్మా మేము కమెడియన్ లేవని? ఉండు, పుల్రాజు గారి ఫోన్ వచ్చింది. హలో, మొత్తం అమ్మేసేయండి రా, యజ్ఞం మాత్రం బ్రహ్మాండంగా జరగాలంతే. ఏంట్రా? నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాను రా. అయితే ఒరేయ్, మీ అమ్మమ్మ ఉందా? దానికి అమ్మమ్మ ఫోన్ పెట్టే ఏదవచ్చే. రే ఎక్కడ వెళ్తారు? వామ్మో, నన్ను ఎప్పుడు కట్టేసావురా నువ్వు? అరే నీకు ముందే చెప్పాను కదరా నువ్వు కమెడియన్ అని. డార్లింగ్, మన పెళ్లి వీడి ముందే జరుగుతుంది, చూస్తూ ఉండు. థ్యాంక్ యూ కోవా. సో సాడ్. పౌరాలికి పంజరాలికి పెళ్లి చేసే పాడు లోకం. సార్ 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 అదలబా, దరిద్ర పేదవా. మీ 3 బాగున్నాను మళ్ళీ వస్తాను సార్, వదులుతానేటి. ఒరే నోకరాజు, అయ్యా ఆడంకిది బాము చూస్తా ఉంటే అనకాపిల్లి అరుసువారి వీధి అనిపిస్తుందిరా. ఒరే అబ్బాయి, అయ్యా అమ్మగారి దేవుర్రా. అనకాపల్లి అరుసువారి వీధండి. తదాస్తు, వెళ్ళి భోంచేయమ్మా. ఒరే నోకరాజు, చెప్పానా ఈ ఫోటో మన ఫోటో అని? ఒరే గోవరాజు, పంటికి పడవకి తేడా తెలియని పనికి మాలినేదవా, పోయి పెళ్ళాన్ని ఎత్తుక్కో పో. ఒరే ముసలాడా నిన్ను. ఈ ముసలోడు పెట్టే టెన్షన్కి అసలు కూడా ఇమాజినేషన్లో కనబడుతున్నారు. ఇదిగో నీ 1,00,000 రూపాయల ఎక్స్ప్రెషన్ ఆపి లచ్చిందేవులని నా పిల్లం తిరిగి వచ్చింది, తీసుకెళ్ళు.
దేవుడు రకరకాలుగా పుడుతుంటాడు అంటారు. అది నిన్ను చూస్తే నిజం అనిపిస్తుంది తమ్ముడు. నేను నీ బంటున్నానయ్యా. నీ ఫోటోని గుండెల మీద ప్రింట్ చేసావు. యు ఆర్ గ్రేట్ తమ్ముడు. ఒరే నెల తక్కువ నా జనక, నా పెళ్ళం తిరిగి వచ్చిందిరా. ఒరే నోకరాజు, అయ్యా వీడికి వచ్చిందే తెలుస్తుంది, ఫ్యూచర్ ఏటో తెలియట్లేదు ఈ ఎదవకే. జోడించుకోవడం తీసుకెళ్ళండి.